हरिः ॐ। नीलातुङ्गस्तनगिरितटे सुप्तमुद्बोध्य कृष्णम् पाराढ्यं स्वं श्रुतिशतशिरः सिद्धमध्यापयन्ति स्वोच्छिष्टायां सृजनिगलितं या बलात्तृप्य भुङ्क्ते गोदा तस्यै नमः भूय एवास्तु भूयः। अस्मत् శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్ బంధువులారా, మనం ధనుర్మాస వ్రత మహోత్సవాలలో భాగంగా ఈవేళ 12వ రోజుకి చేరుకున్నాం. మనకి ఆండాళ్ గోదాదేవి ఏం చెప్తూ ఉన్నారు అంటే, మొదటి 5 పాసురాలలోనూ ఈ లోకంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలి, పాడి పంటలు అభివృద్ధి చెందాలి, వర్షం పడాలి, అలానే కృష్ణుని మేము చేరాలి, కృష్ణుడి దగ్గరికి వ్రతస్థలికి మేము వెళ్తూ ఉన్నాము. ఎలా అయితే గోపికలు కాత్యాయని వ్రతం చేసి కృష్ణుని చేరి ఆ రేపల్లెలో క్షామం బయలుదేరినప్పుడు గోవర్ధన పర్వత పూజకి ఎలా అయితే వెళ్ళారో వారందరూ, అలానే నేను కూడా కృష్ణుణ్ణి చేరతాను అని నిర్ణయం తీసుకుని ఆవిడ కలియుగంలో ఈ వ్రతాన్ని మొదలు పెట్టారు. అలా మొదలుపెట్టిన తర్వాత 6వ పాసురం నుంచి కూడా ఒక్కొక్క గోపికను నిద్ర లేపుతూ, వారి నిద్ర మామూలు నిద్ర కాదు, యోగ నిద్ర అని చెప్పుకున్నాం మనం. అలా యోగ నిద్రలో ఉన్న ఒక్కొక్క గోపికను కూడా నిద్ర లేపుతూ ఈవేళ మనం 12వ రోజుకి చేరుకున్నాం. మొదట 12వ పాసురం ఏంటో చూద్దాం, అనుసంధానించుకుని అందులోని భావం ఏంటి, మనకి ఏమి తెలియజేస్తోంది అనేది గమనిద్దాం. கனைத்திளம் கத்தெருமை கன்றுக்கிறங்கி நினைத்து முலை வழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேராக்கும் நச்செல்வம் தங்காய் பனித்திலை வீழனின் வாசல் கடைபத்தி மனச்சின் சின்னத்தினால் தென்னிலங்கை கோமானை செத்தா மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் ஈரென்ன பேருறக்கம் அனைத்திల్లத்தாరు మరిందేలోరెంబావాయ్ అంటున్నారు. లేగ దూడలు గల గేదెలు పాలు పితుకువారు లేక ఆ దూడలను తలంచుకొని అవి అక్కడే ఉన్నాయేమో అని చెప్పి పాలు పొదుగు నుండి కారిపోవుటచే ఇల్లంతయు బురదయగుచున్న ఒకానొక మహేశ్వర్య సంపన్నుని చెల్లెలా. అమ్మో, ఇంత చెప్పింది ఒక 2 లైన్లలో. వీళ్ళు ప్రతిరోజు కూడా ఒక్కొక్కరు గోపికల్ని ఎందుకు లేపాలనుకున్నారు? మనం భగవంతుడి కార్యక్రమం ఏదైనా చేయాలనుకున్నప్పుడు అందరితో కలిసి అందరినీ పిలుచుకుని చేద్దాం అనుకున్నాం. రేపు ఉదయాన్నే వ్రతం దగ్గరికి వెళ్దాము అని గోపికలందరూ నిర్ణయించుకున్నారు ఆ ముందు రోజు సాయంత్రం. కానీ కొంతమంది వీళ్ళతోటి పొద్దున్నే రాలేదట. అలా రాని వాళ్ళందరినీ వదిలేసి మనం వెళ్ళిపోవద్దు. అందరితో కలిసి చేసేదే భగవంతుడి పని ఏదైనా కానీ. భగవంతుడి గురించి ఏదైనా మనం ఒక పూజ చేస్తున్నా, వ్రతం చేస్తున్నా నలుగురిని పిలిచి చేస్తాం. ఎందుకు చేయాలి అంటే, మనకి అందులో చాలా సంతోషంతో పాటు వారికి కూడా ఆనందాన్ని పంచిన వారం అవుతాం, వారికి కూడా పుణ్యాన్ని ఇచ్చిన వారం అవుతాం. అలానే ఆ భగవంతుడి గురించి ఏవైనా మనం చేస్తున్నప్పుడు అందరూ కలిసి చేయడం ద్వారా దానికి అమితమైన శక్తి లభిస్తుంది. అందుకే యజ్ఞానికి కానీ, యాగాలకు కానీ, పూజలకు కానీ అందరూ ఆహ్వానితులే అని చెప్తూ ఉంటారు గుడిలో ఏదైనా ఒక కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు. అలా వీళ్ళు వ్రతానికి రాని వారందరినీ, అదేంటి వీరు చాలా ముఖ్యమైన గోపికలు కదా, వీరు రాకపోతే ఎలాగూ అని చెప్పి ఆ గోదాదేవి ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి, అమ్మా నువ్వు లేవాలి, నీవు ఇంత మంచి దానివి కదా, నీవు ఇటువంటి దానివి కదా, నీవు కృష్ణుడికి చాలా ఇష్టమైన దానివి కదా అని చెప్పి ప్రతి ఒక్క గోపికలోనూ ఆవిడలో ఉన్న గుడ్ క్వాలిటీస్ ఏవేవైతే ఉన్నాయో అవన్నీ చెప్పడం. అలానే దాని ద్వారా మనకి ఏం తెలియజేస్తుంది అంటే, మనం ఎలా ఉండాలి, భగవంతుడి దగ్గరికి ఎలా చేరాలి, మనలో మనం ఏమేమి నశింపజేసుకోవాలి అనేది తెలియజేస్తూ
ఈ గోపికలను నిద్రలేపుతుంది. నిన్న మనం మాట్లాడుకున్నాం, ఈ గోపికలు ఎవరో కాదు 10 మంది ఆళ్వార్లని ఇలా నిద్రలేపుతోంది ఆవిడ అని చెప్పి అనుకున్నాం. అలా 9వ పాసురంలో భక్తిసారుల గురించి తెలుసుకున్నాం. 10, 11 పాసురాల్లో ఎటువంటి ఆళ్వార్లని ఈవిడ నిద్ర లేపింది అంటే 10వ పాసురంలో నమ్మాళ్వార్ అనే ఒక ఆయనను నిద్రలేపుతోంది అని, 11వ పాసురంలో తిరుమంగై ఆళ్వార్ అనే ఒక ఆయనను నిద్రలేపుతోందని చెప్తున్నారు. ఎవరి నమ్మాళ్వార్ ఎవరు, వీరు ఏం చేశారు, ఈ తిరుమంగై ఆళ్వార్ ఎవరు, వీరేం చేశారు అనేది నిన్న మనం అనుకున్నాం రేపు చెప్పుకుందాం, ఇప్పుడు సమయాభావం అయిపోయింది అని. నమ్మాళ్వార్ ఈయన పుట్టిన వెంటనే మామూలుగా శిశువులు ఏం చేస్తారు, ఏడుస్తారు కదా, పాల కోసం ఏడుస్తారు, తర్వాత మెల్లమెల్లగా ఊహ తెలిసిన తర్వాత మాట్లాడతారు, నవ్వుతారు, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ ఈ నమ్మాళ్వారు పుట్టిన వెంటనే ఒక్క మాట కూడా మాట్లాడలేదట. అక్కడ ఉన్న తల్లిదండ్రులకి అదొక రకమైన భయం వేసింది. ఇదేంటి ఈ పిల్లవాడు ఊపిరాడుతోంది, ఊపిరైతే ఆడుతోంది, గుండె కొట్టుకుంటోంది, కానీ ఈ పిల్లవాడికి చలనం లేదేంటి అని చెప్పి వాళ్ళు చాలా భయపడ్డారట. ఆ రంగనాథుడి దగ్గరే ఇతడిని ఉంచేసి, స్వామి మాకు లేక లేక కలిగిన ఈ సంతానం ఇలా ఉంది అంటే, మామూలుగా కూడా మనకు ఒకటి చెప్తూ ఉంటారండి, పుట్టిన వెంటనే పిల్లవాడు ఏడవాలి, ఏడిస్తేనే ఈ ప్రకృతిలో తాను అబ్జర్వ్ చేసుకుంటున్నాడు, తాను దాన్ని అలవాటు చేసుకోగలుగుతాడు అని చెప్పి మనకి సైన్స్ చెప్తుంది. ఆ పుట్టినప్పుడు పిల్లవాడు ఏడవకపోతే అది మానసిక దౌర్బల్యానికి దారి తీస్తుందని కావాలని తడతారు కూడా గట్టి గట్టిగా. అలాంటిది ఈ పిల్లవాడు ఏం చేసినా ఏమి రియాక్షన్ ఉండట్లేదు, అలా కళ్ళు మూసుకునే ఉంటున్నాడు, ఊపిరైతే ఆడుతోంది. అందుకని వీరు మాకు లేక లేక కలిగిన ఈ సంతానం నీకోసం అనుకుంటున్నావేమో అని చెప్పి ఆ రంగనాథుడి దగ్గరే వదిలిపెట్టేసి వెళ్ళిపోయారట. ఈ పిల్లవాడు పెద్దవాడయ్యాడు, కానీ ఎవరితోనూ మాట్లాడు, ఒక చింత చెట్టు త్వరలో తనంతట తాను తపస్సు చేసుకుంటూ ఉన్నాడట. ఎవరు, ఈ నమ్మాళ్వారు. ఎవరితోనూ మాట్లాడేదే లేదు. మరి ఈయన ఎవరితో మాట్లాడాడు, ఎందుకు మాట్లాడాడు అంటే, ఈయన కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి, ఈయన పెద్దవాడైపోయాడు, కానీ ఎవరితోనూ మాట్లాడింది లేదు, ఏమీ తిన్నది లేదు, ఏమీ తాగింది లేదు. మరి ఎలా బతికాడు అంటే, ఈతడు ఆళ్వారు కదా, ఇతనికి కావలసింది ఆ వెంకటేశ్వరుని, ఆ రంగనాథుడి నామం కావాలి, అదే ఇతనికి ఆహారం. అలా ఇతను అలానే ఉండిపోయాడు. మధుర కవి అని ఒక ఆయన వచ్చి ఈయనని ఏదో ఒక ప్రశ్న అడిగితే, అవును చనిపోయినట్లు ఉన్నా మనం ఉండేది భగవంతుడితో ఉన్నప్పుడు మిగతా వారికి అందరికీ వికట జీవుల్లా కనిపించవచ్చు, కానీ ఈ జీవుడు మాత్రం పరమాత్మ దగ్గరికే చేరతాడు అనే విషయాన్ని తెలియజేశారట. అప్పుడే మాట్లాడారట ఆయన మొట్టమొదటిసారిగా. వారి తల్లితోనూ తండ్రితోనూ ఇంకెవరితోనూ మాట్లాడలేదు, ఈ ఈ మధుర కవి అనే ఒక ఆయనతో మాట్లాడారట. అలా ఈయన మాట్లాడేసరికి ఆ తర్వాత ఈతననే గురువుగా తీసుకుని ఈ మధుర కవి, ఈయన కూడా ఒక ఆళ్వారు అనమాట. అలా ఈయన జీవనం కొనసాగింది. చింత చెట్టు త్వరలో ఉన్నా కూడా ఆయన ఐశ్వర్య సంపన్నుడిగా ఉన్నాడు అనే విషయాన్ని తెలియజేస్తోంది ఇక్కడ నమ్మాళ్వారు గురించి తెలియజేస్తూ ఉన్నారు. ఆ తర్వాత తిరుమంగై ఆళ్వార్, నిన్నటి ఆయన ఎవరు, సంపన్నురాలా అని చెప్పి అనుకున్నాం. ఏమిటి ఈవిడికి సంపద అని చెప్పంటే, గోపాలుని వంశంలో జన్మించింది ఈవిడ. వీళ్ళకి లేనిదంటూ ఏమీ లేదు, వీరి దగ్గర ఉన్న ఆవులకి బలమైన గోపాలు వంశంలో జన్మించింది. వారు ఎలా ఉన్నారు అంటే, ఎంతమంది ఎన్ని ఆవులు ఉన్నా గాని వాటికి పాలు పితికే సామర్థ్యం వీళ్ళకి ఉంది. వీళ్ళ దగ్గర పాలు, వెన్న, నెయ్యి, పెరుగు అన్ని అమితంగా ఉన్నాయి కాబట్టి వీరు ఐశ్వర్య సంపద కలిగిన వారు అనుకున్నాం. అలానే దైవీ సంపద కలిగింది ఈవిడకి, అందుకనే ఈవిడని సంపన్నురాలా అని చెప్పి పిలిచారు అనుకున్నాం నిన్నటి పాసురంలో. అలాగా ఈ తిరుమంగై ఆళ్వారు కూడా వ్యతిరేకావస్థలో ఉన్న వ్యక్తి అన్నమాట. అంటే ఏంటి అంటే, ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఈ తిరుమంగై ఆళ్వారు అనే ఒక ఆయన అసలు ఈయన ముందు ఆళ్వారు కాదు, ఈయన ముందు ఒక సాధారణ వ్యక్తి. ఆ సాధారణ వ్యక్తి ఒక ఆవిడ, ఒక కుముదవల్లి అని ఒక ఆవిడ ప్రతిరోజు ఉదయాన్నే ప్రాతకాలంలో నిద్రలేవడం, ఆ రంగనాథుడికి పూజ చేయడం, వాళ్ళ నాన్నగారికి ఏవైనా అర్చనలు అవి ఉంటే పూల మాలలు కట్టివ్వడం,
ఇంట్లో కూడా ఏ పని చేస్తున్నా భగవంతుడినే తలుచుకోవడం అలా చేస్తూ ఉంది. ఈయనకి ఎప్పుడో ఈ కుముదవల్లి అనే ఒక ఆవిడ తారసపడింది. అలా తారసపడినప్పుడు ఆవిడని చూసి ఇలాంటి వ్యక్తి నాకు భార్య అయితే చాలా బాగుంటుంది అనుకుంటుంది. ఈవిడ ఒప్పుకోదు. అసలు నీకు దేవుడు అనేది లేదు, భక్తి లేదు, ఏమీ లేదు, నేను పెళ్లి చేసుకోను అంటుంది ఈ కుముదవల్లి. అలా అన్నప్పుడు ఈయన ఏమంటాడు, నీకు ఏం కావాలో చెప్పు, నేను ఏం చేయాలో చెప్పు నేను పెళ్లి చేసుకోవడానికి అంటే, నీవు నేను ఏదైతే పనులు చేస్తూ ఉన్నానో, ఏవైతే విష్ణువుకి నేను ప్రార్థన సేవ నేను ఏదైతే చేస్తూ ఉన్నానో అది నువ్వు చేయాలి. అలానే 1008 మందికి నువ్వు ప్రతిరోజు కూడా అన్నదానం చేయాలి అని అంటుంది. 1008 మందికి 1000 మందికి పైగా నువ్వు అన్నదానం చేయాలి. అలా నువ్వు ప్రతిరోజు చేసేట్లయితేనే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అంటుంది. సరే అంటాడు. సరే అని పెళ్లి చేసుకుంటాడు. 1008 మందికి సామాన్యమైన విషయం కాదు కదా. ప్రతిరోజు వారికి తిరువారాధన చేయాలి అంటే చాలా పెద్ద విషయం. అలా వీరందరికీ చేస్తూ ఉన్నాడు. అతని ఆస్తులన్నీ కరిగిపోయినాయి. ఆస్తులన్నీ కరిగిపోయినా గాని ఈవిడ మీదున్న ప్రేమతో ముందు మొదలు పెట్టాడు. కానీ ఎప్పుడైతే ఈ పని మొదలు పెట్టాడో, ఎప్పుడైతే ఈ విష్ణు సేవ చేస్తూ ఆ 1008 మందికి దానం చేస్తూ ఉన్నాడో అది తనకి నచ్చింది. అలా చెయ్యాలి అనుకున్నారు. ఇంక ఈవిడ మళ్ళీ నువ్వు ఎందుకు చేయట్లేదు అని ఆపని అడగడం ఏమీ లేదు. ఈవిడ ధర్మపత్నిలాగా అతనికి సేవ చేస్తూ ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది. కానీ ఇతను మాత్రం అది ఆపాలి అనుకోలేదు. మరి ఆస్తులన్నీ అయిపోతే ఎలా పెట్టాడు అంటే దారి దోపిడీలు మొదలు పెట్టాడు. అడవిలోకి వెళ్ళి బాటసారులు ఎవరెవరైతే బాగా డబ్బులున్న వాళ్ళు ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు దోచుకొని ఈ వైష్ణవ సమారాధన మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు. ఎందుకు ఇలా ఇది చేయడం కరెక్టేనా? కాదు. కానీ మనం ఏదైనా సినిమాల్లో చూసామనుకోండి, కిరాతకులైన రాజుల దగ్గర నుంచి ఒక సాహసోపేతమైన ఒక హీరో ఉంటాడు. ఆ హీరో వెళ్ళి ఆ కిరాతుడైన రాజు, రాక్షసత్వం ఉన్న రాజు దగ్గర నుంచి అదేంటి పందులు, కప్పాలు ఎక్కువ ఎక్కువ లాక్కుంటున్న రాజు దగ్గర నుంచి దోచుకొని వచ్చి మళ్ళీ పేదలకి పంచిపెట్టాడు అనుకోండి, అది మనకి నిజమే బానే ఉంది అని అనుకుంటాం. అదే కదా, అంతే కదా. పేదలకి పంచిపెట్టాలి అనే ఉద్దేశంతో అక్కడ దొంగతనం చేశాడు. అంతేగాని తన కడుపు నింపుకుందామని కాదు కదా. ఇక్కడ ఈ తిరుమంగయ్య ఆళ్వారు కూడా ఎవరెవరైతే దేవుడే లేడు అనే నాస్తికులు, లేదంటే ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి దోచుకుని వచ్చి ఎవరెవరైతే భక్తులు ఉన్నారో వారందరికీ సేవ చేయాలనే ఉద్దేశంతో దోచుకున్నాడు. కాబట్టి ఇతనిది ఒక రకమైన భక్తి. అది మనం ఇతన్ని ప్రశ్నించే అంతటి వాళ్ళం కాదు. అలాగా ఆయన ఒక దొంగ అయ్యి ఉండి కూడా ఒక ఆళ్వార్ అయ్యారనమాట. అలా ఈయన గురించి మాట్లాడారు నిన్న. ఈయన దగ్గర సంపద అయిపోయిన తర్వాత కూడా ఈయన సంపన్నుడిలా ఎందుకు ఉన్నాడు అని అంటే, ఈయన చూసింది మీరందరూ చూస్తుంది ఇతను దోచుకున్నాడు అనే తప్పుని. కానీ ఇతడు ఏం చేస్తున్నాడు? ప్రతిరోజు కూడా అన్నము ఎవరెవరైతే లేదు అని అనుకుంటున్నారో, ఎవరెవరైతే అన్నానికి ఆకలి వేసి ఎవరెవరైతే బాధపడుతూ ఉన్నారో వారందరికీ పెట్టాడు. వారందరినీ విష్ణుడి దగ్గరికి చేరాలి నీవు అని చెప్పాడు. అలా ఈయన వైష్ణవ సమారాధన చేశాడు. కాబట్టి ఇతను చేసింది కూడా పుణ్యమే అని చెప్పి ఆ భగవంతుడు ఇతడిని అనుగ్రహించాడనమాట. అలా సంపన్నురాల అనే ఉద్దేశంతో ఈయనకి ఈ తిరుమంగై ఆళ్వారిని నిద్రలేపింది ఈవిడ అని నిన్నటి పాసురం గురించి మనం చెప్పుకున్నాం. అమ్మయ్యా, అయిపోయిందండి. 4 రోజుల నుంచి మనం అనుకున్నవి చెప్పుకోవాల్సినవి చెప్పుకోలేకపోయామే, నేను ఈ విషయం చెప్పలేకపోతున్నానే అనే విషయం లేకుండా నాకు తెలిసినవి అన్ని నేను గుర్తుంచుకుని చెప్పగలిగాను. ఇవాల్టి పాసురం ఏంటో చూద్దాం. ఇవాల్టి పాసురంలో గోపిక ఎలా ఉందో చూద్దాం. అలానే ఇవాల్టి పాసురంలో ఎవరు ఆ ఆళ్వారు ఎవరు, ఆయనని ఎందుకు లేపుతోంది ఈవిడ, నిద్ర లేపుతోంది అనేది కూడా గమనిద్దాం. ఫస్ట్ కనైతిలం కత్తెరుమై కండ్రుక్కిరంగి అని అంటున్నారు. లేగదూడలు గల గేదెలు అరిచి అరిచి, మామూలుగా గేదెలు గాని ఆవులు కానివ్వండి, ఇక్కడ గేదెల గురించి మాట్లాడారు కాబట్టి మనం గేదెలే అనుకుందాం. గేదెలకి పాలు తీసే టైం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు మనం పాలకి ఆ లేగదూడల్ని వదలకపోతే ఏం చేస్తాయి? అరుస్తాయి. గట్టి గట్టిగా అరుస్తూ ఉంటాయి. సమయం అయింది మీరు ఎవరు రారేంటి అని చెప్పి అరుస్తూ ఉంటాయి. అలా అరిచి అరిచి ఈ గేదెలు రాలేదు, కానీ వాటికి పాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఆ లేగదూడలు వాటి దగ్గరికి వచ్చేసాయి అనుకుని
ఆ పొదుగులలోంచి పాలు ఇచ్చేస్తూ ఉన్నాయట. పాలు ఎలా మొత్తం అంతా కార్చేస్తూ ఉన్నాయట. మీరు ఎప్పుడైనా గమనించి ఉంటారు. ఎవరైనా తల్లులు ఉంటారో వాళ్ళు గమనించండి మీరు. పిల్లవాడు నిద్రపోతూ ఉంటాడు. మన దగ్గర పాలు ఉంటాయి. వాడిని తట్టి లేపైనా సరే పాలు ఇద్దాం అనుకుంటాం. అవునా కాదా? ఎందుకు అంటే ఆ పాలలో ఉన్న బలం వాడికి వెళ్ళాలి. వాడికి ఆకలేస్తుంది. వాడికి తెలియట్లేదు. నిద్రపోతున్నాడు వీడు అని అనుకుంటూ ఉంటాం. కానీ వాడు లేవడు. అలాంటప్పుడు మనం కూడా అనుభవించిన అవస్థే అది. ఒక ఇదిలాగా వచ్చేస్తూ ఉంటాయన్నమాట పాలు. అలా ఆ గేదెలకి కూడా ఇలా పాలు వచ్చేస్తూ ఉన్నాయట. ఎలా వచ్చేస్తూ ఉన్నాయి అంటే పూర్తిగా వారి ఇంటి ప్రాంగణం అంతా కూడా మొత్తం పాలతో బురద బురదగా అయిపోయిందట. మామూలుగా అంతకు ముందు ఇల్లు గురించి మాట్లాడుకోవాలంటే మొట్టమొదటిసారిగా మనం వెళ్ళంగానే ఒక ఇంటి తలుపు తెరవంగానే మనకి పల్లెటూర్లలో కూడా కనిపిస్తూ ఉంటుంది. పెద్ద జాగా ఉంటుంది. ముందు వైపు ఈ గేదెలు, ఆవులని ఉండే ఆ శాల ఉంటుంది కదా, కుష్టం అంటారు కదా, అందులో ఈ పశుశాల ఉంటుంది. ఆ తర్వాత ఇల్లు ఉంటుంది కదా. అలా ఈ ముందు వీరు ఈవిడని లేపుదామని చెప్పి నిద్ర లేపుదాం, అదిగో ఈ ఇంకొక ఆవిడ కూడా పడుకునే ఉంది అని ఈ గోపికతో పాటు మిగతా వారు ఎవరెవరైతే నిద్ర లేపిందో వారితో పాటు వస్తూ ఉంది. అయ్యో ఇంకొక ఆవిడ మిస్ అయిందండి అని చెప్పి ఆవిడని తీసుకుని వెళ్దామని చెప్పి వెళ్ళారు వీళ్ళు. ఆ తలుపు తెరవంగానే కాలు ఇలా పెట్టారో లేదో అక్కడంతా కూడా బురద బురదగా ఉంది. కానీ ఎలా బురదగా ఉంది అంటే ఆ పాల వల్ల బురదగా ఉంది. అక్కడ ఎన్ని గేదెలు ఉండి ఉండాలి, ఆ ఆ గేదెలు ఎంత పాలని స్రవించి ఉండాలి. ఆ లేగదూడలు వాటి దగ్గరికి వచ్చాయి అనుకుని ఈ పాలని మొత్తం ఇలా ఇలా వదిలేసినాయి అన్నమాట. అలా చేయడం వలన బురద బురదగా ఉంది. ఈ బురద కూడా పాల బురద మనకు తెలుస్తుంది కదా, తెల్ల తెల్లగా అలా ఉంటూ ఉంటుంది కదా. అలా బురద బురదగా ఉంది. సరే అని వెళ్ళారు. అలా ఈ గేదెలు పాలు ఇవ్వాలి అనే ఉద్దేశంతో దూడల్ని మీరు వదలలేదు. అలా వదలకపోవడం వలన పాలన్నీ కూడా వేస్ట్ అయిపోతూ ఉన్నాయి కదా. అయినా గాని పట్టించుకోనంత ఐశ్వర్యం మీకుంది. అందుకనే నువ్వు లేవలేదా? నువ్వు లేవాలి కదా తల్లి, నువ్వు నిద్ర లేచి మాతో పాటు రావాలి కదా అని చెప్పి అంటోంది. ఇల్లంతయు బురదగా ఉన్న ఒకానొక మహదైశ్వర్య సంపన్నుని చెల్లెలా. నిన్న మనం అనుకున్నాం గోపాలురు వాళ్ళ గోపకుల వంశంలో ఎవరెవరైతే మగవాళ్ళు ఉన్నారో వారు చాలా సామర్థ్యం కలిగిన వారు. వారు ఎన్ని ఆవులకైనా గేదెలకైనా పాలు పితికే సామర్థ్యం వారికి ఉంది. అందుకే వీరు ఐశ్వర్యవంతులు అయ్యారు అనుకున్నాం కదా. ఇవాళ అంటుంది ఈవిడ, మీకు ఎంత ఐశ్వర్యం ఉండబోతే ఇంత పాలు ఇంత వృధాగా అయిపోతుందా మీరు పట్టించుకోలేదు. ఎవరు తీస్తారు పాలు? గోపాలురే కదా. గోపికలు ఆ పాలని తర్వాత ఏం చేయాలనేది చేస్తూ ఉంటారు. పెరుగు చిలకడం చేస్తూ ఉంటారు, వెన్న తీస్తారు, నెయ్యి తీస్తారు. ఇది వారి పని. పాలు తీసే పని ఎవరిది? మగవారిది. ఆ సంపన్నుని చెల్లెలా అంటోంది. ఆ పాలు తీయడం కూడా మర్చిపోయిన ఆ సంపన్నుడు ఎవరైతే ఉన్నారో ఆయన గురించి మాట్లాడుతోంది కూడా. ఎవరాయన? ఆయన ఎందుకు ఇలా చేయడం మర్చిపోయాడు? అసలు మామూలుగా మనకి పొద్దున్నే లేవగానే మన పనులు ఏమేమి ఉంటాయి అవన్నీ గుర్తొస్తాయి కదా. ఎంత భగవంతుడి గురించి మాట్లాడుకోవాలనుకున్నా, ఏమి చేయాలనుకున్నా ఉదయాన్నే స్నానం చేసి ఓ 10 నిమిషాలు, ఓ పావు గంట ఆ భగవంతుడి గురించి తలుచుకోవడమో, దీపారాధన చేయడమో, మనం అనుకున్న నామాలు ఏవేవైతే అనుకున్నామో అవన్నీ జపం చేసుకోవడము, ఆ తర్వాత మళ్ళీ మనం మన పనుల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం కదా. మరి ఈయనేంటి ఇలా ఎందుకున్నాడు? ఈయన్ని మళ్ళీ సంపన్నుడని ఎందుకు అంటోంది ఈవిడ? ఎందుకో చూద్దాం. ఎందుకు అంటే ఒక విషయం చెప్పాలి ఇక్కడ. మనం నిన్న అనుకున్నాం సాధ్యోపాయ నిష్ట, సిద్ధోపాయ నిష్ట అని. ఎవరైతే వారి పనులు కాకుండా నేను ఈ పని చేస్తే నాకు భగవంతుడు ఇది ప్రసాదిస్తాడు, నాకు ఇది కావాలి అంటే ఇది చేయాలి అనుకుంటారు కదా. అలానే సిద్ధోపాయ నిష్ట అంటే మేము ఏ పని చేస్తున్నా అది కృష్ణార్పణం, భగవదార్పణం అనుకుని చేస్తూ ఉంటాం. మాకు ఎటువంటి ఆశ లేదు, కోరిక లేదు అనుకుని ఎవరైతే చేస్తూ ఉంటారో వారు సిద్ధోపాయ నిష్ట కలిగిన వారు అని అనుకున్నాం. మరి ఇతను ఏ అవస్థలో ఉన్నాడు అంటే ఇతను కృష్ణుడికి ఒక ఫ్రెండ్ అనుకుందామండి. కృష్ణుడికి మగపిల్లల ఫ్రెండ్స్ ఉన్నారు కదా, కోతి మూక అంటుంటాం నిజం చెప్పాలంటే. అల్లరి పిల్లలు కృష్ణుడితో పాటు కలిశారంటే వాడు అల్లరి వాడే. అదే మన దృష్టిలో. కృష్ణుడు ఎక్కడికైనా వెళ్ళాలి అంటే అతనితో పాటు ఒక 2 కోతులు, ఒక 5, 6, 7 మంది, ఎంతమంది అయితే అంతమంది ఈ గోప బాలురు అందరూ కూడా వస్తారు.
ఈయన ఏవైతే పాలు తాగుతాడో అవన్నీ మిగతా వాళ్ళకు కూడా ఇస్తూ ఉంటాడు. అందరికీ పంచి ఈయన తింటూ ఉంటాడు కదా. అలా ఈ పిల్లవాడు ఈ ఈ గోప బాలుడు ఎవరైతే ఉన్నారో ఇతను ఏం చేశాడు అంటే, అసలు నాకేం తెలీదు, నేను కృష్ణుడితోనే ఉండాలి, నేను కృష్ణుడితోనే అన్ని చేయాలి అని అంటున్నాడు. దాని గురించి ఎలా చెప్తున్నారు అంటే, మరి ఇతను ఏం పనులు చేయడా అంటే ఏం పనులు చేయట్లేదట. ఏమేం చేయట్లేదు, ఎందుకు ఇలా ఉన్నాడు అంటే, సంధ్యావందన భద్రమస్తు భవతే భోస్నాన తుభ్యం నమః భో దేవాః పితరశ్చ తర్పణ విధౌ నాహం క్షమః క్షమ్యతాం యత్ర క్వాపి నిషీద్య యాదవ కులోత్తమం సస్య కంసద్విషః స్మారం స్మారం అఘం హరామి తదలం మన్యే కిమన్యమే అంటున్నాడు ఈయన. ఈయన సంపన్నుడు ఎందుకు అయ్యాడు అనేది ఈ చిన్న పద్యం ద్వారా మనకి చెప్తోంది అనమాట. మామూలుగా మనకి ఏమేం పనులు ఉంటాయి, ఉదయాన్నే సంధ్యావందనం చేయాలి, కాలకృత్యాలు తీర్చుకోవడం, ఉదయాన్నే స్నానం చేయడం, సంధ్యావందనం చేయడం. సంధ్యావందనం అంటే ఏంటి? సూర్య నమస్కారాలు చేయడం, సూర్యుడికి తర్పణాలు వదలడం, అలానే గాయత్రి జపం చేసుకోవడం, ఇవన్నీ చేయాలి కదా. ఈయన ఆ సంధ్యావందనానికి ఒక నమస్కారం అని చెప్తున్నాడు. సూర్యుడికి నమస్కారం చేయాలి కదా, దానికి ఒక నమస్కారం అని చెప్తున్నాడు. నమస్కారం అంటే ఏంటి? దండం పెడుతున్నారు. మనం ఏదైనా ఎప్పుడైనా ఏ పనైనా చేయలేనప్పుడు మనం ఏం చేస్తాం? నీకో దండమయ్యా బాబు, నన్ను వదిలే, నేను చేయలేను అని చెప్తాం కదా. లేదంటే తూర్పు తిరిగి దండం పెట్టమ్మా, ఏం చేయలేములే అంటాం కదా. అలానే ఈయన సంధ్యావందన భద్రమస్తు భవతి అంటున్నాడు. సంధ్యావందనానికి భద్రమే ఓ నమస్కారం. భో స్నాన తుభ్యం నమః, నా స్నానానికి కూడా ఒక నమస్కారం. భో దేవాః పితరశ్చ తర్పణ విధౌ, పితృదేవతలకి తర్పణ వదులుతాం మనం. వారిని తలుచుకుని పితృదేవతలకి ఎవరైతే తర్పణలు వదులుతారో వారికి వంశాభివృద్ధి జరుగుతుంది అని ఒకటి ఉంది. ఎవరైతే వారి పూర్వీకులని మర్చిపోకుండా పూర్వాచార్యులని ఎవరైతే తలుచుకుంటూ ఉంటారో వారు చేసే ప్రతి పనిలోనూ ప్రతి రోజులోనూ వారికి వంశం ఎప్పటికీ క్షయం అవ్వదు, వారి వంశం ఎప్పటికీ అభివృద్ధి చెందుతూ ఉంటుంది అనేది మనకి వేదాలు చెప్తూ ఉన్నాయి. కాబట్టి సంధ్యావందనం చేసిన తర్వాత పితృతర్పణం కూడా చేయాలి. అలా ఈ పితృతర్పణానికి కూడా ఒక నమస్కారం. ముందు స్నానమే చేయలేదు ఈయన, స్నానమే చేయకపోతే సంధ్యావందనం ఏం చేస్తాడు, తర్పణం ఏం చేస్తాడు? అలానే దేవుడికి, భగవంతుడికి మన స్నానం చేయగానే భగవంతుడికి దండం పెట్టుకోవాలి కదా. ఆ భగవంతుడికి దండం పెట్టుకోవడానికి కూడా ఒక నమస్కారం అంటున్నాడు. నాహం నాహం, నేను చేయలేను అంటున్నాడు. క్షమః క్షమ్యతాం, నన్ను క్షమించండి, నేను చేయలేను అని చెప్పి వారందరికీ ఒక నమస్కారం చెప్తున్నాడు. మరి ఏం చేస్తావు నువ్వు? రోజులో 24 గంటలు ఉంటాయి. 24 గంటల్లో చేయవలసిన పనులు నువ్వు చేయట్లేదు. నువ్వు గేదెలకి పాలు తీయాలి, అవి తీయట్లేదు. నువ్వు చేయాల్సిన సంధ్యావందనం నువ్వు చెయ్యట్లేదు. అలానే స్నానం చేయను అంటున్నావు. మరి నువ్వు ఏం చేస్తున్నావు అంటే చెప్తున్నాడు, ఎత్ర క్వాపి నిషీద్య యాదవ కులోత్తమం అని అంటున్నాడు. యాదవ కులములో ఉత్తముడైన వాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయన కంసద్విష, కంసుడికి ఎప్పటికీ విషం వంటి వాడు అంటున్నాడు. ఎవరికి కంసుడికి విషం వంటి వాడు? ఎవరు? కృష్ణుడు. ఎందుకు? అక్కడ ఆకాశవాణి చెప్పింది కదా, నీ మరణం జన్మించింది, నీకు మరణం అతడి చేతిలోనే అని చెప్పి మాయా స్వరూపంలో ఉన్న ఆకాశవాణి చెప్పింది కదా. అందువల్ల అప్పటి నుంచి, ఆ రాత్రి నుంచి ఎప్పుడైతే కృష్ణుడు జన్మించాడో ఈయనకి నిద్ర లేదు, నిప్పులు లేదు. ఎవరో ఒక రాక్షసుని పంపించడం, అందరి చోటు వెతకండిరా బాబు, నేను ఒక్కడనే వెతకలేను, మీకు చాలా మాయలు తెలుసు కదా, మీరు వెళ్ళి వెతకండి, ఎవరున్నారో ఎక్కడున్నాడో, నీలమేఘ శ్యాముడు అతడు ఎక్కడుంటే అక్కడ అందరూ కూడా సంతోషంగా ఉంటారు, అవే మీకు గుర్తులు అని చెప్పి పంపిస్తున్నాడు. నిద్ర లేదు, ఆయనకి నిద్ర లేదు. ఇక్కడ కృష్ణుడిని నిద్రపోనివ్వలేదు. నిజం చెప్పాలంటే పూతనని, శకటాసురుడని, గుర్రం అనే రాక్షసుడని, రకరకాల వాటిని, బకాసురుడని, ఒక పెద్ద పాముని, అలా రకరకాల వాటిని పంపించాడు కదా. అలా కంసుడికి విషము వంటి వాడు ఒక ఆయన ఉన్నాడు.
అతనితో ఉండడమే నాకు ఇష్టం. అతనితో ఏదైతే ఆయన పనులు చెప్తుంటాడో అవి చేయడమే నాకు కావాలి. ఇవన్నీ నాకొద్దు అంటున్నారు. వీటన్నిటికీ నేను వద్దు అనట్లా, ఒక నమస్కారం నేను చెయ్యలేను. నాకు ఆ కృష్ణుడితో ఉండటమే మంచిది. అది నా పాపాన్ని మొత్తం హరిస్తుంది. అఘము అంటే పాపము. హరామి తదలం మన్యే హిమన్యేనమే అంటోంది. ఇంకా మిగతావన్నీ నాకెందుకు? నా దగ్గరే కృష్ణుడు ఉన్నాడు. అతనితో నేను ఆటలాడుతూ ఉన్నాను. అతడితో నేను తిరుగుతూ ఉన్నాను. అతడు ఎప్పుడు ఎక్కడ ఉంటే అతనితో అక్కడ ఉండాలనుకుంటున్నాను. కాబట్టి మిగతావన్నీ నాకు వద్దు అని చెప్పి ఈ సంపన్నుడైన ఈ గోపాలుడు అనుకుంటున్నాడట. మరి ఈయన ఏం చేస్తాడు అంటే, ఈయన చేసేది ఇది. ఏం చేస్తాడు? కృష్ణుడు నిద్ర లేచే టైం అవుతుంది, మనం వెళ్ళాలి. కృష్ణుడు వెళ్ళంగానే తనకి ఏమైనా కావాలేమో, తనకి ఏమైనా లేవంగానే ఏదైనా తినాలనిపిస్తుందేమో, నేను అక్కడికి వెళ్ళి ఏమైనా కావాలా కృష్ణయ్య నీకు అని అడుగుతాను. లేదా కృష్ణుడు వెళ్ళి ఒక గోపిక ఇంట్లో వెన్న దొంగిలించాలనుకుంటున్నాడేమో, అతనికి పీట దొరకకపోవచ్చు. కాబట్టి నేను వంగి అతను నా మీద ఉండేలాగా ఆ వెన్న అందుకునేలా చేస్తాను. అతను చేతులు భారంగా ఉన్నాయనుకుంటే నా భుజాన్ని అతనికి అందిస్తాను. అతను తన చెయ్యి నా మీద వేసేలాగా నేను చూస్తాను. అలా నేను ఒక బానిసలాగా ఆ కృష్ణుడికి నేను ఉండాలనుకుంటున్నాను. ఎందుకు అంటే ఆయన నా పాపాలన్నిటినీ పోగొట్టేవాడు ఆయన కదా. ఇవన్నీ నాకెందుకు? ఈ పనులన్నీ కూడా నేను చేయవలసిన అవసరం లేదు. నేను కృష్ణుడితో మమేకమై ఆయనతోనే ఉంటాను. 24 గంటలు నాకు కృష్ణుడే. ఆ కృష్ణుడినే తలుచుకుంటూ ఉంటాను. ఆయనకి ఏమేం కావాలో ఆయనని అడుగుతాను. ఆయనకి ఏమేం కావాలో అవన్నీ నేను చేస్తాను అని చెప్పి ఈయన అసలు ఇంట్లో ఉన్నాడో లేదో అన్నట్లు ఉంటాడట. కృష్ణుడు ఎక్కడున్నాడో ఈ పలానా ఈ గోపబాలుడు అక్కడ ఉంటాడు, అంతే. అలాంటి సంపన్నుడట ఈయన. మీరు ఆలోచించండి. విష్ణుమూర్తి అన్నా, రంగనాథుడు అన్నా, కృష్ణుడు అన్నా ఎవరైనా ఆయనే కదా. అటువంటి గొప్ప విష్ణుమూర్తిని ఆ కృష్ణుడిని తన దగ్గర ఉంచుకున్నప్పుడు ఇంకా వేరే సంపదతో ఈయనకు పనే ఉంది? వేరే ఆవుల మందల్ని చూసుకోవాలి, గేదెలను చూసుకోవాలి అనే ఆలోచన ఈయనకి లేనే లేదు. ఎందుకు లేదు అంటే, ఆయన ఉన్నాడు, ఆయనతో పాటు నేను ఉంటాను. ఆయన ఎక్కడుంటే అక్కడ నేను అవి చేస్తూ ఉంటాను. ఆయనతో ఉండడమే నాకు కావాలి అని చెప్పి ఈయన కృష్ణుడితోనే ఉంటూ ఉన్నాడట. అది ఈయన సంపన్నత. అటువంటి సంపన్నత కలిగిన వాని చెల్లెలా అని పిలుస్తోంది. నిన్నేమో సంపన్నురాలా అన్నారు, ఇవాళేమో సంపన్నుని చెల్లెలా అన్నారు. ఏదైనా కానీ ఈ భూమి మీద ఉండే బంధాలన్నిటిలో కూడా రక్త సంబంధం చాలా గొప్పది కదా, అవునా కదా? ఒక కడుపున పుట్టిన పిల్లలకి వాళ్ళ అమ్మ నుంచి వచ్చిన రక్తం ఏదైతే ఉంటుందో, ఒక కడుపున పుట్టిన వాళ్ళు ఎవరెవరైతే ఉంటారో వారికి ఆ ప్రేమానుబంధం ఎప్పటికీ అలానే ఉంటుంది కదా. అలా ఉండాలి కదా. అలా ఉండాలని తెలియజేస్తోంది ఈవిడ. అలాంటి సంపన్నుని చెల్లెలవు కదా నీవు అంటోంది. అలాంటి సంపన్నుని చెల్లెలవి నీవు, నీకు కూడా ఆ వాసన అబ్బింది. నీవు కూడా అలాంటి దానివే. నీవు కూడా కృష్ణుడితోనే మమేకమై ఉండాలని కోరుకుంటున్నావు. కాబట్టే నీవు వ్రతస్థలకి వస్తాననుకుని ఇంకా ఆ యోగ నిద్రలో అలానే ఉన్నావు. నువ్వు లేచిరా అమ్మా అని పిలుస్తూ ఉన్నారు. అలానే వీరు వెళ్ళారు. ఆ పశువుల పాక దాటేశారు. దాటిన తర్వాత వాళ్ళు, ఆవిడ పడుకుని ఉంది అక్కడ, కిందంతా బురద బురదగా ఉంది. అప్పుడు వీళ్ళు ఏం చేశారు? మనకి ఒక ద్వారం అంటే ఒక గడప ఉంటుంది, 2 నిలువు కమ్మీలు ఉంటాయి, పైన ఒక ఉంటుంది కదా, పైన ఇంకోటి ఉంటుంది కదా, అడ్డకమ్మి ఉంటుంది కదా, ఆ అడ్డకమ్మి ఉంది. వీళ్ళు ఏం చెప్తున్నారు అంటే, మేము నీ ఇంటి ద్వారపు పై కమ్మీని పట్టుకొని ఉన్నాము, పట్టుకొని అలా పట్టుకుని నువ్వు లేవాలి, నువ్వు లేచి మాతో రావాలి అని కోరుకుంటున్నాము అని చెప్తున్నారు. నిలిచి ఉన్నాము అని చెప్పి అంటున్నారు. ఎందుకు? ఈ ద్వారం ఏంటి, ఈ కమ్మీలేంటి, మళ్ళీ వీటితో దీని గురించి మాట్లాడటం ఏంటి? ఇంకేం పని లేదు, ఎంతసేపు కృష్ణుడు వీటి గురించి మాట్లాడుకోవాలి కానీ ద్వారాలు తలుపులు మళ్ళీ చెయ్యిలా ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తోంది అంటే, ఇక్కడ ఒక పెద్ద ఆంతర్యాన్ని ఈవిడ చెప్తోంది. ఎప్పుడైతే భగవంతుడి దగ్గరికి చేరాలి అనుకుంటున్నామో, మనకి తెలియకుండా ఆ పాలు బురదలాగా అయిందని చెప్పి అనుకుంటున్నాం కదా. మనకి చాలా చోట్ల చాలా మంచి మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి. అవన్నీ అలా నడుచుకుంటూ వచ్చేస్తాం కానీ దేన్ని మనం పట్టుకోవాలనుకోం.
అలానే పైనుంచి మాకు మంచు పడుతుంది మా నెత్తి మీద, ఈ కిందేమో బురద బురదగా ఉంది. నేను మీ ఇంటి ద్వారపు అడ్డ కమ్మిని పై కమ్మిని పట్టుకొని ఉన్నాము, నువ్వు బయటికి రా తల్లి అంటున్నారు. ఆ కమ్మి ఏంటి, ఈ పైన మంచు ఏంటి అనే దాన్ని ఈవిడ ఆంతర్యం ఏం చెప్తున్నారు అంటే, మనకి చాలా మంచి విషయాలు ఎన్నో బోధించి వెళ్ళిపోయారు చాలా మంది. ఆ బోధించి వెళ్ళిపోయినవన్నిటినీ కూడా మనం గుర్తు చేసుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ మేమున్నాము అని భగవంతుడు ఆ పైనుంచి మంచు కురిపిస్తున్నాడు అంటే, ఆచార్యుల యొక్క కృప మన మీద అలా ఉంది అని చెప్తున్నారు. అలా ఆచార్య కృప చేత మేము ఈ మంచి విషయాలను తెలుసుకుంటూ, తొక్కుకుంటూనే కదా వచ్చారు వీళ్ళు. తెలుసుకుంటూ మేము ఇలా వచ్చాము, పైనుంచి ఆచార్యుల కృప మా మీద పడుతూ ఉంది, మేము ఆ పైన అడ్డ కమ్మీని పట్టుకున్నాము అన్నారు. ఈ నిలువు కమ్మీలు రెండు కూడా అష్టాక్షరి మంత్రం ఉంది. అష్టాక్షరి మంత్రం మనకు తెలుసు కదా. ఓం నమో నారాయణాయ అనేది మంత్రం కదా. ఈ రెండు నిలువు కమ్మీలు కూడా ఒకటి ఓం, ఒకటి నారాయణాయ అనే రెండు కమ్మీలతో ఉన్న ద్వారం అది. అది అష్టాక్షరి ద్వారం అన్నమాట. ఆ అష్టాక్షరి ద్వారాన్ని మేము పట్టుకుని ఉన్నాము. అలానే మేము మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ వస్తూ ఉన్నాము. ఆ ఆచార్యుల కృప కూడా మా మీద ఉంది అని చెప్తోంది. మరి అడ్డకమ్మి ఎందుకు పట్టుకున్నారు, అదేంటి అని అంటే, కిందది ఒక గడప ఉంటుంది, పైన ఇంకోటి ఉంటుంది. కింద గడప పట్టుకోలేదు, తొక్కలేదు వీరు, పైన అడ్డకమ్మిని మాత్రమే పట్టుకున్నారు. ఇందులో ఓం అనేది ఒకటి, ఒక కమ్మి నిలువు కమ్మి అయితే, ఒక ఇదైతే, ఇంకొకటి నారాయణాయ అయితే, పైది మహా అని అంటోంది. మహా అంటే నీవే మొత్తము అని. నా మా అంటే నేను కాదు మొత్తము నీవే అని. నారాయణ అంటే అర్థం ఏంటంటే జలధిలో శయనించువాడు అని, అంటే పాల కడలిలో నిద్రించుచున్నవారు అని, లేదా ఆశ్రిత మందారుడు అని. ఎవరైతే తనని ఆశ్రయించుతారో, ఎవరైనా కావచ్చు, అది అది ఏనుగైనా కావచ్చు, మనిషి అయినా కావచ్చు. గజేంద్రుని కాపాడాడు కదండి. అలానే ఎవరైతే తనని ఆశ్రయించారో వారికి ఏమీ ఇబ్బంది లేకుండా నేనున్నాను అని చెప్పి అభయం ఇచ్చేవాడు అని నారాయణ అనే దానికి అర్థము అన్నమాట. అలా ఈ ఓం నారాయణాయ అనే వాటి మీద ఆ పైన మహా అనేది, కింద ఏమో నా అనేది ఉంది. నా అంటే నేను, మహా అంటే నా అంటే లేదు అని. పూతన అనే దానికి మనకు అర్థం తెలుసుకున్నాం కదా, మంచి అనే స్వభావము లేనిది అని కదా, అంటే చెడ్డది అని కదా. పూత అంటే చెడ్డది, చెడు గుణములు కలది. నా అంటే లేనిది అని, చెడు గుణములు ఉన్నది అని అర్థం. అర్థమవుతుందా మీకు? పూతన అంటే మంచి స్వభావములు, పూత అంటే మంచి స్వభావములు, నా అంటే లేనిది అని, అంటే చెడ్డది అని. ఒక విధంగా అర్థమవుతుంది కదా. ఇప్పుడు రాజుగారి పెద్ద భార్య మంచిది అంటే అర్థం ఏంటి, రెండో భార్య చెడ్డది అని, అది అలా అర్థమవుతుంది కదా. అలానే ఇక్కడ మహా అంటే నేను, నా అంటే లేను అని చెప్తున్నారు. నా మహా అంటే నేను కాదు, మొత్తము నీవే, సర్వస్వము నీవే, ఈ ఆత్మ నీదే, పరమాత్మమైన నీకే ఈ లోకమంతా చెందుతుంది అనే ఒక పెద్ద నిగూఢ అర్థాన్ని ఒక 8 అక్షరాలలో పొందుపరిచి, ఈ అష్టాక్షరి నామాన్ని ఎవరైతే కీర్తిస్తారో వారికి మోక్షం కలుగుతుంది అని చెప్పడానికి ఈవిడ చెప్పకనే చెప్తోంది అన్నమాట. ఈ పైన కమ్మి పట్టుకున్నాము అంటే మహా అంటే మేము కాదు నీవే అని చెప్తున్నారు. ఎవరు అంటే ఓం అనే ఆ ప్రణవంతో కలిసిన ఆ నారాయణుడే నేను, ఆయననే నేను కీర్తిస్తాను, నేను నాదేమీ లేదు, సర్వం అతనిదే అని చెప్పడానికి ఈవిడ పైన మేము పట్టుకుని ఉన్నాము అని చెప్తోందన్నమాట. అది అది అష్టాక్షరి ద్వారం. మీరు ఆలోచించండి, ఎంత ఒక చిన్న, అంటే ఒక్కొక్కళ్ళ మనసు ఎలా లగ్నం అవుతోంది అనేది ఇక్కడ మనం గ్రహించాలి. మనం ఏదైనా ఒక పాఠం విన్నాం అనుకోండి, ఏదైనా ఒక మంచి పాట విన్నాం అనుకోండి, ఆ పాట గురించి మననం చేసుకుంటూ ఉంటాం. ఇక్కడ ఈ గోదాదేవి కూడా ఆవిడకి తెలిసిన జ్ఞానం, ఆ భగవంతుడి గురించి ఆవిడకి తెలిసిన జ్ఞానాన్ని అంతటినీ కూడా ఈవిడ ఆ పాటల రూపంలో ఎంతో జ్ఞానాన్ని తాను పొందడమే కాదు, అందరికీ కూడా అందిస్తోంది. అందరికీ కావలసింది అది. ఆ అష్టాక్షరి ద్వారాన్ని అందరూ తాకాలి, ఆ పైన కమ్మీని అందరూ పట్టుకోవాలి, నేను కాదు భగవంతుడు అనే ఆ ఆలోచన అందరికీ ఉండాలి అనే ఉద్దేశంతో
ఈ అష్టాక్షరి ద్వారం గురించి ఇంత చక్కగా వర్ణించి చెప్పింది అన్నమాట ఈ గోదాదేవి. సరే, పట్టుకున్నాం, మేము ఇది కూడా పట్టుకున్నాం, నువ్వు రామ్మ బయటికి అన్నారు. సరేనర్రా, ఇవంతా ఎందుకు చెప్తున్నారు మీరు అని చెప్పి ఈవిడ ఇంకా ఉలకలేదు పలకలేదు. అప్పుడు వీరు ఇంకోటి చెప్తున్నారు. కోపముతో దక్షిణ దిక్కున ఉన్న లంకకు అధిపతి అయిన రావణుని చంపిన మనోభిరాముడగు శ్రీరాముని గానము చేస్తున్నాం అన్నారు. అంతకు ముందు దాకా మాయనై, మాయావి అన్నారు, మాధవ అన్నారు, కేశవ అన్నారు, అలానే గోవింద అన్నారు, పూతనను హరించిన వాడు అన్నారు, శకటాసురుణ్ణి భంజించిన వాడు అన్నారు. అలా అన్ని కృష్ణుడి గురించే చెప్పారు, దామోదరుడి గురించి చెప్పారు. కానీ ఇవాళ ఏం చెప్తున్నారు? రాముడి గురించి చెప్తున్నారు. ఏం చెప్తున్నారు అంటే, ఈ కోపోద్రిక్తుడై రావణుడిని వధించిన సీతకి మనోభిరాముడైన రాముడి గానము మేము చేస్తున్నాము, నీవు ఇప్పుడైనా బయటికి రామ్మా అని పిలుస్తున్నారు. మనం అనుకున్నాం కదా, ఏ గోపికకు ఎవరైతే ఇష్టమో ఆ పదాలను ప్రయోగించడం ద్వారా వారి యోగ నిద్రలోంచి వారిని లేపి వారిని బయటికి తీసుకువచ్చి వారిని తమ వ్రతస్థలికి చేరాలి అనే ఉద్దేశంతో కదా వీరు మాయనై, మాధవ, కేశవ, వైకుంఠవాస అని రకరకాల పేర్లతో ఈవిడ పిలుస్తూ ఉంది కదా. అలా పిలిచినప్పుడు ఆ పదానికి వారు అట్రాక్ట్ అయ్యి వారు ఆకర్షితులయ్యి వీళ్ళు నాకు ఇష్టమైన పదాన్ని పిలిచారు. ఇప్పుడు ఒక పెద్ద ఫంక్షన్ జరుగుతుంది, మనం చాలా యాక్టివ్ గా లేం, మనకు నిద్ర వస్తుంది, ఏంద్రా బాబు ఏదో చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది ఎవడ అనుకుంటున్నారు, లేదంటే జరుగుతుంది ఫంక్షన్. కానీ ఎప్పుడైతే మనకి ఇష్టమైన ఏదో ఒక స్ట్రాబెర్రీ జ్యూసో బనానా జ్యూసో అలా తీసుకెళ్తూ ఉన్నారనుకోండి, ఏం చేస్తాం మనం? నిద్రపోతామా? వెంటనే వెళ్తాం, అబ్బాయి ఇది తీసుకురా అని చెబుతాం, లేదంటే మనమే వెళ్తాం. ఇప్పుడు ఈ మధ్యన అవి కూడా వచ్చినాయి కదండి, అన్ని ఒక చోట పెడతారు, మనమే వెళ్ళి తీసుకొచ్చుకుని తినాలి. అవును కదా, అందరికి సర్వర్లు ఉండట్లేదు, అది కూడా కష్టమైపోతుంది. కాబట్టి మనమే వెళ్ళి మంచినీళ్ళు తెచ్చుకోవాలి, మనమే వెళ్ళి అక్కడ జ్యూసులు ఉంటే ఓ 200-300 గ్లాసులు అలా పోసేసి ఉంటారు, అవి తీసుకొచ్చుకుని మనమే తాగాలి. అలానే వీళ్ళు అలా చేస్తున్నారనమాట. వాళ్ళని బయటికి తీసుకురావాలి, ఆ యోగ నిద్రలో నుంచి వారిని బయటికి తీసుకొచ్చి ఆ ఆచార్యులందరూ మనతో కలిసి మనం వ్రతం చేసుకుంటే మనకి చాలా పుణ్యం లభిస్తుంది అనే ఉద్దేశంతో వీరు వారికి ఇష్టమైన పదాలను పిలుస్తూ ఉన్నారు. అలా ఇక్కడ లంకలో ఉన్న రావణుడిని వధించిన రాముడిని మేము కీర్తిస్తున్నాము అని చెప్తున్నారు. ఎప్పుడైతే మీరు ఇది కీర్తించారో ఆవిడ నిద్రలేచి వచ్చింది. ఇంకా సరే అమ్మ అయిపోయింది, వీళ్ళు ఎందుకర్రా ఇంత ఇబ్బంది పడుతున్నారు, నేను వస్తాను కదా అని. ఏమిటమ్మా నువ్వు రావడం, ఇంత ఐశ్వర్యం ఉంటే గనక నీకు మీ మీ అన్నయ్య, మనం ఇందాక అనుకున్నాం రక్త సంబంధం అనేది ఎలా ఉంటుంది అనేది, వాళ్ళ అన్నయ్య దగ్గర నుంచి ఇవిడికి ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు మన అన్నయ్య క్రికెట్ లో ఉన్నాడు అనుకోండి, మనకు కూడా కొన్ని విషయాలు తెలుస్తాయి. స్టంపింగ్ అంటే ఏంటి, అవుట్ అంటే ఏంటండి, ఇంకా LBW అంటే ఏంటి, ఇవన్నీ విషయాలు మనకు కూడా తెలుస్తాయి. నోవ్ అంటే ఏంటి, ఇంకేవో ఓవర్లు 6 ఓవర్ల వరకు ఇంతవరకే ఉంటారు, లెగ్ సైడ్ ఉండరు, ఇట్లాంటివి ఏవో కొన్ని ఉంటాయి కదా, అలా తెలుస్తాయి. అలానే మన అన్నయ్య ఏదైనా బయాలజీ విషయం తెలిసిన వ్యక్తి అనుకోండి, ఈ మొక్కలో ఏముంది, ఈ పురుగులో ఏముంది, అందులో ఈ మెడిసిన్ లో ఎటువంటి డ్రగ్స్ ఉపయోగించారు, అవి స్టెరాయిడ్సా కాదా అనే విషయం మనకు తెలుస్తుంది. ఎందుకు తెలుస్తుంది? ఎటువంటి వారికైనా చెప్పుకుంటాం, చెప్పుకోలేము, కానీ అన్నా చెల్లెళ్ళ బంధంలో వాళ్ళు ఏవైనా చెప్పుకుంటారు, పెళ్లిళ్ళు కానంత వరకు. ఇక్కడ వీళ్ళకి పెళ్లిళ్ళు కాలేదనే అనుకుందాం మనం, అన్ని విషయాలు చెప్పుకుంటారు కదా. అలా వీళ్ళు వాళ్ళ అన్నయ్య చెప్పాడట, ఈ వ్రతాలు ఇవన్నీ ఎందుకు చెల్లి, ఆ కృష్ణుడిని నీవు ఎప్పుడైతే కీర్తిస్తావో, నీ మనస్సు నిండా ఎప్పుడైతే ఆ కృష్ణుడిని ఊహించుకుని హాయిగా అతనితో నేను ఉండాలి అనుకుంటావో, అప్పుడు నీకు అన్నీ వస్తాయి, ఇంకా మిగతా మనకేం అవసరం లేదు అని చెప్పి ఇతను పూర్తిగా లక్ష్మణుడి లాగా, ఎలా అయితే రాముడికి లక్ష్మణుడు తన నిద్రాహారాలు మానేసి ఎప్పుడైతే తోడుగా ఎల్లప్పుడూ కూడా తోడుగా ఉన్నాడు, అలానే కృష్ణుడికి నేను ఉండాలి అనే ఉద్దేశంతో ఇతను వెళ్ళిపోయాడు. అతను చెప్పిన దాన్ని అబ్బుకుని ఆవిడ దాన్ని తీసుకుని పూర్తిగా ఆ కృష్ణుడి గురించి స్మరిస్తూ వ్రతానికి వెళ్ళడం కూడా మర్చిపోయింది. అలా సంపన్నుని చెల్లెల నచ్చెల్వం తంగా అంటుంది కూడా. ఆ సంపన్నుని చెల్లెలని ఇవాళ నిద్ర లేపారనమాట. అమ్మయ్య, ఇవాళ ఆవిడని నిద్ర లేపేశారు. ఈవిడ
ఈవిడ ఆ? అవును. అలా ఈవిడ నిద్ర లేపేశారు, అయిపోయింది. అసలు ఈవిడ గురించి ఎందుకు చెప్తున్నారు? మనం అనుకుంటున్నాం కదా, ఒక్కొక్క ఆళ్వారిని ఈవిడ నిద్ర లేపుతోంది. ఎప్పుడైతే మనము భగవంతుడి దగ్గరికి చేరాలి అనుకుంటున్నామో అప్పుడు మనకి గురువులు, ఆచార్యులు చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంటారు. మనకు ఒక సామెత కూడా ఉంది, దేవుడు దయదలిచిన పూజారి వరమయ్యలేదా అంటారు. కాబట్టి మనం ముందు మస్ట్ అండ్ షుడ్ గా చూడాల్సింది, చేయాల్సింది ఎవరిని? ఆచార్యులని, గురువులని. ఆ ఆచార్యులు, గురువులే మనకి సన్మార్గాన్ని ఉపదేశిస్తారు. వారు మనం ఎలా నడవాలి, మనకి ఎలా అయితే చాలా షార్ట్ కట్ లో భగవంతుణ్ణి ఎలా మనం చేరవచ్చు అనేవి చాలా ఎవరికి ఎవరికి వారికి తగినట్టు వారికి చెప్తూ ఉంటారు. మీరు గమనించండి, అందరికీ ఒకే పని చెప్పరు ఆచార్యులు కూడా. ఏం చేస్తారు, కొంతమందినేమో అమ్మా నువ్వు బాగా పూల మాలలు కడుతూ ఉన్నావు, నువ్వు ఈ పూలు మాల కట్టమ్మా అని చెప్తారు. కొంతమంది అమ్మ నువ్వు పారాయణ బాగా చేస్తున్నావు, మంచి గొంతు, నీ కంఠం చాలా బాగుంది కాబట్టి నువ్వు ఈ పారాయణ చెయ్యి అని చెప్తారు. కొంతమందికి అమ్మ నువ్వు చదవడం, కథల్లాగా చదవడం కూడా ఒక ఆర్టే. మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు కదా, అలా కాకుండా చక్కగా అర్థమయ్యేలాగా, పక్క వాళ్ళకి వినేలాగా ఉండేలాగా కథలు చదువుతూ ఉంటారు. అలా ఎవరైనా వచ్చినప్పుడు నీవు ఈ భగవత్ కథలు చదువుతూ ఉండమ్మా, అందరూ కూడా వింటుంటారని చెప్తారు. లేదా మనకి కావాల్సినట్లుగా అనుకుంటే నీవు ఈ యజ్ఞం చెయ్యి, నీవు ఈ పూజ చేసుకో, నీకు మంచి జరుగుతుంది అని చెప్తారు. అలా వీరు చెప్పిన మార్గంలో మనం ఎప్పుడైతే నడుస్తామో అప్పుడు మనకి మనశ్శాంతి లభిస్తుంది. ముందు మనసుకి ప్రశాంతత ఉంటేనే కదా ఏదైనా పని చేయగలం, ఎటువంటి దాని మీదైనా ధ్యాస మరల్చుకోగలం. అలా మనకి గురువులు, ఆచార్యులు ఎప్పటికీ అవసరమే అన్నమాట. ఇలా ఈవిడ అందుకనే ఈ నిద్ర లేపడం అనే ఒక నెపంతో ఆచార్యులందరూ యోగ నిద్రలో ఉన్నారు. ఆళ్వారు ఎవరెవరైతే యోగ నిద్రలో ఉన్నారో వారందరినీ తట్టి లేపుతోంది. వారి ఆశీర్వచనాలు, వారు మాతో కలిస్తే మాకు ఎటువంటి ప్రయోజనం ఉంటుందంటే ఆ కృష్ణుడు అయ్యో మీరు మా కోసం వచ్చారా అని చెప్పి ఆయనే ఎదురేగి మమ్మల్ని రిసీవ్ చేసుకుంటాడు అనే ఉద్దేశంతో ఈవిడ ఆ ఆళ్వార్లందరినీ నిద్రలేపుతోంది. మరి ఇవాల్టి ఆళ్వార్ ఎవరు అనేది తెలుసుకుందాం. అవును, 11వది నమ్మాళ్వార్, 10వది నమ్మాళ్వార్, 11వది తిరుమంగై ఆళ్వార్, ఈవేళ కులశేఖర్ ఆళ్వార్. కులశేఖరుల గురించి ఒక కథ చెప్పుకోవాలి మనం, అప్పుడు మీకు బాగా తెలుస్తుంది. కులశేఖరులు ఎవరు అంటే ఆయన కేరళ రాజ్యానికి చక్రవర్తి. నిజంగా జరిగినవే ఇవన్నీ, మనం చెప్పుకునేవన్నీ కూడా నిజంగా జరిగినవే. కాబట్టి మీరు నిర్దిష్టంగా చెప్పండి, తిరుప్పావై అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేది, జ్ఞానాన్ని ఇచ్చేది. ఐశ్వర్యం అంటే ఇహలోకంలో కావలసిన ఐశ్వర్యాన్ని ఇస్తుంది, అలానే మనకి కావలసిన జ్ఞానాన్ని అందిస్తుంది. మనం ఎలా మెలగాలి, ఎలా ఉండాలి అనేది చెప్తుంది. భగవంతుడితో ఎటువంటి దారిలో మనం ప్రయాణిస్తే మనము అతడిని చేరగలము అనే ఉద్దేశాన్ని కూడా మనకి చక్కగా వర్ణించి చెప్పింది గోదాదేవి. అలా ఆవిడ ఈ పాసురంలో ఎవరిని నిద్రలేపుతోంది అంటే కులశేఖర్ ఆళ్వార్. ఈయన కేరళ దేశపు రాజు, అందుకని ఈయనని సంపన్నుడు అని చెప్పి అంటోంది. ఆయన మహా చక్రవర్తి అన్నమాట. ఈ కులశేఖర్ ఆళ్వార్ ఏం చేస్తూ ఉన్నారంటే కేరళ రాజ్యానికి రాజు. ఇతను మొత్తం రాజ్యాన్ని అంతటినీ కూడా చాలా బాగా చూసుకుంటాడు. మనం ఒక కథ చెప్పుకుని మన పాసురాన్ని ముగిద్దాం. ఈ కులశేఖర్ ఆళ్వారు ఏం చేస్తూ ఉన్నారు అంటే ఈయనకి పరమ భక్తి, ఈయనకి విపరీతమైన భక్తి ఉంది. కానీ అలా అని చెప్పి ఈయన మిగతావేమీ పట్టించుకోకుండా లేరు. ఆయన తన రాచకార్యాలు ఏవేవైతే ఉన్నాయో అవన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నాడు. అలానే మంత్రులతో, సామంతులతో ఏవేవైతే మీటింగ్స్ ఉంటాయో వాటి వేటిని కూడా ఆయన ఇవి వద్దు ఇప్పుడు అని చెప్పి అనేది కూడా లేదు. ఆయన ఆ కులశేఖర్ ఆళ్వార్ ఆ కేరళ రాజ్యానికి చక్రవర్తి అయి ఉండి ప్రతిరోజు కూడా ఆయన శ్రీరంగానికి వెళ్ళాలి అనుకున్నారు. ప్రతిరోజు ఆయన శ్రీరంగానికి వెళ్ళాలి, ఆ రంగనాథుడిని దర్శించుకోవాలి అని అనుకుంటున్నారు. అలా అనుకుంటూ ఉన్నారు. ఎవరో ఒకళ్ళు ఆపుతూ ఉన్నారు. ఎందుకు ఆపుతూ ఉన్నారు అంటే
ఇంతటి గొప్ప మహా చక్రవర్తి అయిన ఈ రాజు పాలనలో మనందరం చాలా సంతోషంగా ఉన్నాం కదా అని మంత్రుల ఆలోచన. ఎవరు ఆపుతున్నారంటే ఈ మంత్రులే ఆపుతున్నారు. ఎందుకు ఆపుతున్నారు అంటే ఇతను రాజ్యాన్ని పాలించడంలో చాలా మంచివాడు. చాలా గొప్పగా నిర్ణయాలు తీసుకోవడం గాని, ప్రజలకు ఉపయోగపడేలాగా ఏవైనా ఒక ఉత్తర్వులు జారీ చేయడం గాని అన్ని కూడా బాగా చేసేవాడు. ఇటువంటి ఈయనకి భక్తి చాలా ఎక్కువ. ఇప్పుడు ఈయనకి ఎప్పటి నుంచో ఉన్న కోరిక, ఈయన చిన్నప్పటి నుంచి ఆయనకి ఆ శ్రీరంగంలో ఉన్న రంగనాథుడిని దర్శించాలని కోరిక. ఈయన పెద్దవాడైన తర్వాత కూడా ఎప్పుడు వెళ్దాం అనుకున్నా వీళ్ళు ఎందుకు ఆపుతున్నారు అంటే ఒక్కసారి ఈయన ఆ శ్రీరంగనాథుడిని దర్శించి ఆ రంగనాథుడి దివ్యమంగళ రూపం చూసి ఈయనకి భక్తి పారవస్యంలో నాకు ఈ రాజ్యం వద్దు, ఏమి వద్దు, నేను పూర్తిగా భక్తుడిని అవుతాను, అక్కడే ఉండిపోతాను అనే ఈయన ఎక్కడ అంటాడో అని చెప్పి ఈ మంత్రులు ఆపుతూ ఉన్నారు. ఎలా ఆపుతున్నారు? ఆపగలరా అసలు? మంత్రులు రాజుని ఆపగలరా? వీళ్ళు ఒక కిటుకు పట్టుకున్నారు అనమాట. ఏంటి అంటే అతిథి అభ్యాగత దేవో భవ అంటారు. అతిథి దేవో భవ అంటారు. అతిథులు, అభ్యాగతులు, ఆచార్యులు, గురువులు లేదా ఎవరెవరైతే ఉంటారో వీరందరూ ఎవరైతే మనకి అనుకోకుండా ఇంటికి వచ్చినప్పుడు నేను ఇప్పుడు ఊరెళ్తున్నాను, నువ్వు ఇక్కడే ఉండు, నేను తర్వాత వచ్చాక నీకేం కావాలంటే అది ఇస్తాను అంటామా? ఎవరైనా అనుకోకుండా అతిథులు ఇంటికి వచ్చారు, మనం పక్కనే ఉన్న షాప్కి వెళ్దాం అనుకుంటున్నాం, అప్పుడు ఎలా అంటాం? నేను షాప్కి వెళ్ళి వస్తాను, నువ్వు ఇక్కడే ఉండవు, ఆ ఫ్రిడ్జ్ లో నీళ్ళు ఉన్నాయి తాగు, అగో ఆ పక్కన ఉన్నాయి ఒక స్నాక్స్ ఉన్నాయి తినేస్తే నేను బయలుదేరి వచ్చి మళ్ళీ వస్తానులే అని చెప్పం కదా. మనకి సంస్కృతి సాంప్రదాయాలు తెలిసిన వారైతే అలా చెప్పరు. అలా ఈయన వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం కిటుకు కనుక్కున్నారు అంటే ఈయనకి భగవద్ విషయాలంటే చాలా ఇష్టం, వినడం శ్రవణం చేయడం అంటే చాలా ఇష్టం. మరి ఎవరు చెప్తారు అంటే ఆచార్యులు ఎవరెవరైతే ఉంటారో బ్రాహ్మణులు, పురాణ కాలక్షేపాలు ఉంటాయి కదా, అలా చెప్పేవారిని ఎవరో ఒకరిని అనుకోకుండా వాళ్ళని తీసుకురావడం. ఈ రోజు పలానా ఊరి నుంచి ఒక స్వామి వచ్చారు, స్వామి మీరు ఇవాళ శ్రీరంగానికి వెళ్ళడానికి కుదరదేమో అంటే ఎవరు వచ్చారు అని అంటే ఈయన పలానా పురాణాలు చెప్తూ ఉంటారు, ఈయన మంచివారు ఆచార్యులు అని చెప్పంగానే వెంటనే ఆయన సాధారణంగా ఒక చక్రవర్తి అనే ఉద్దేశాన్ని కూడా మర్చిపోయి ఆయన దగ్గరికి వెళ్ళిపోయి రండి స్వామి అని చెప్పి ఆయన్ని ఆహ్వానించి ఆయనకి సకల పరిచర్యలు చేసి ఆయన దగ్గర నుంచి పురాణాలు లేదంటే భగవత్ కథలు, మంచి మంచి కథలు చెప్పుకుంటూ వింటూ ఉన్నారట. అలా ఒక రోజు ఏం జరిగిందంటే చెప్తున్నాడు ఈయన, ఏం జరిగింది, ఒక రోజు బ్రాహ్మణులు అందరూ కలిసి పురాణ కాలక్షేపం చేస్తూ ఉన్నారు. ఈయన మళ్ళీ ఆ రోజు కూడా ఆయన గుర్రం ఎక్కి వెళ్దాం అనుకున్నాడు శ్రీరంగానికి, మళ్ళీ ఆపేశారు. ఆ రోజు ఏం చెప్తున్నారంటే రామాయణం చెప్తున్నారు. రామాయణంలో ఏం చెప్తూ ఉన్నారంటే సీతాపహరణం చెప్తున్నారు. ఆ రావణుడు మారువేషంలో వచ్చాడు, సీతమ్మకి తెలియదు ఆవిడ పంచవటిలో ఉంది, ఆవిడని తీసుకువెళ్ళడానికి మారువేషంలో వచ్చిన రావణుడు సీతను తీసుకుని వెళ్తున్నాడు అని చెప్పంగానే ఈయనకి ఎక్కడ లేని కోపం వచ్చింది అనమాట. ఎక్కడ లేని కోపం వచ్చి అపహరించుకుని వెళ్తున్నాడు, అందుకని బయలుదేరాడు, మారువేషంలో ఉన్నాడు, వస్తున్నాడు అనే విషయాన్ని చూడంగానే ఈయనకి అసలు రావణుడు ఏంటి, రావడం ఏంటి, మా సీతమ్మని ఎత్తుకెళ్ళడం ఏంటి, ఏం చేస్తున్నాడు అని చెప్పి ఈయన అసలు వినిపించుకోకుండా గబగబ పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఒక చక్రవర్తి రాజు వెళ్ళిపోయి గుర్రానికి వెళ్ళిపోతూ ఉన్నాడట. దక్షిణ దిక్కుగా, మనకి దక్షిణ దిక్కుగా ఉన్న శ్రీలంక ఉంది కదా, ఆ శ్రీలంక వైపు వెళ్ళిపోతూ ఉన్నాడట. అలా వెళ్ళిపోతున్న ఈయనని ఇదేంటి ఈయన ఇలా వెళ్ళిపోతున్నారు, ఈయన తన్మయత్వంలో వింటూ నిజంగా అక్కడ జరుగుతోంది అనే ఆ తన్మయత్వంలో ఈయన ఉన్నారు అనే ఉద్దేశాన్ని గ్రహించి ఈ మంత్రులు ఏం చేయాలి అనుకున్నప్పుడు వెంటనే చెప్పారట, మీరు వెళ్ళి చెప్పండియా సీతని తీసుకొచ్చాము, పట్టాభిషేకం జరిగింది అని చెప్పి బ్రాహ్మణులు చెప్తే మళ్ళీ వాళ్ళు ఆ మంత్రులు మిగతా సైన్యం అంతా కూడా వెళ్ళి స్వామి మీ దాకా ఎందుకు, అక్కడ రాముడు చేసేశాడు, ఆ రావణుడిని వధించేశాడు, అయిపోయింది, సీతమ్మని తీసుకుని వచ్చాడు, పట్టాభిషేకం చేశాడు, ఇప్పుడు సీతారాములు ఇద్దరు కలిసే ఉన్నారు స్వామి అని చెప్తే అప్పుడు ఆహా పోన్లే మంచిది అని చెప్పి అప్పుడు మళ్ళీ వెళ్ళి ఆ రాముడిని బాగా కీర్తిస్తూ తన్మయత్వంతో ఏడుస్తూ ఉన్నాడట. ఎంత కష్టాలు పడ్డావయ్యా రామచంద్ర, నీతో పాటు ఆ సీత లక్ష్మణుడు ఇంతమంది ఇలా ఇదవుతూ ఉన్నారు కదా అని చెప్పి ఆ తన్మయత్వంలో ఉన్నాడట ఈ కులశేఖరుడు.
ఈయనేమన్నా ఊరికే మామూలు వ్యక్తి కాదు, చక్రవర్తి, కేరళ రాజ్యానికి రాజు. అటువంటి వ్యక్తి అయిన కులశేఖరుడు సంపన్నుడు అని చెప్తోంది. ఆయన మామూలు సంపద ఆయనకి ఉండొచ్చు గాక, ఇక్కడ ఈయనకి ఎలా అయితే గేదెలు పాలిస్తూ ఉన్నా వాటిని పట్టించుకోకుండా కృష్ణుడే తనకి ఉన్నాడు, అతనే నా సంపద, అతనే నా పాపాలను పోగొడతాడని ఎలా అయితే అనుకున్నాడో, అలానే ఈ కులశేఖరుడు కూడా తర్వాత శ్రీరంగానికి వెళ్ళాడు. అతను ఆ శ్రీరంగనాథుడిని దర్శించుకుని ఒక పెద్ద ఆల్వారుగా ఇప్పుడు పూజలు అందుకుంటూ ఉన్నాడు. అతడిని పెరుమాళ్ అంటున్నారు. ఇప్పుడు దేవుడితో పోలుస్తున్నారు అతడిని. మామూలుగా అయితే ఒక రాజుని ఒక 4 రోజులు చెప్పుకుంటారేమో, కానీ ఆళ్వార్లు ఆచార్యుల్ని మాత్రం తరాలు చెప్పుకుంటారు. ఎందుకంటే వారు దైవ జ్ఞానాన్ని మనకి అర్థమయ్యే రీతిలో చెప్పి వెళ్ళారు కాబట్టి. అలాంటి తన్మయత్వంలో ఉన్న ఆ సంపన్నుడికి చెల్లెలవు కదా నీవు. నీవు కూడా రావాలమ్మా, నువ్వు వస్తే మాకు మా వ్రతంలో ఇంకాస్త మెరుపు, ఇంకాస్త మాకు ఆ ఆ బలం చేకూరుతుంది, మాతో పాటు ఇంత మంచి వాళ్ళు ఉన్నారు అనే ఉద్దేశంతో కృష్ణుడు మా దగ్గరికి వస్తాడు, కాబట్టి నిద్రలేమా అని చెప్పి లేపారు. అలా ఈవేళ కులశేఖర ఆళ్వారిని యోగ నిద్రలోంచి నిద్రలేపి అతడిని మాతో పాటు వచ్చి చేరమని కోరుకున్నారు ఇవాల్టి పాసురంలో ఆండాళ్ మరియు మిగతా గోపికలందరూ. అలా కులశేఖరుణ్ణి ఈవేళ మనం కూడా తలుచుకుంటున్నాం. ఆయన చాలా గొప్పవారు. ఆయన కథ చాలా బాగుంటుంది. మనకి ఎప్పుడైనా సమయం కుదిరినప్పుడు మొత్తం కథ చెప్పుకుందాం. కులశేఖరుడి కథ చాలా బాగుంటుంది. ధనుర్ధారి అయి వెళ్ళిపోతున్నాడట బాణం పట్టుకొని. నువ్వెవరు అసలు, నువ్వు మారు వేషంలో రావడం ఏంటి, నువ్వు వెళ్ళిపోవడం, నువ్వు తీసుకెళ్లిపోవాలనుకోవడం ఏంటి, మా సీతమ్మ మా అమ్మ కదా, నువ్వెవరివి అని చెప్పి ధనుర్ధారి అయి వెళ్ళిపోతూ ఉన్న అతడిని ఆపడానికి వెళ్ళారట మిగతా మంత్రులు వీరందరూ కూడా. ఇదంతా కూడా మనకి ఎంత నాటకీయంగా ఉండొచ్చు మనలాంటి వాళ్ళకి, కానీ ఇది నిజమే. ఎందుకు మీరు ఆలోచించండి. మామూలుగా ఎవరికైనా ఒక ఇష్టమైన సినిమా ఏదైనా, ఒక భగవంతుడికి సంబంధించిన సినిమా ఏదైనా చూస్తూ ఉన్నారనుకోండి, కొంతమంది తన్మయత్వంతో కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. అది నాటకీయం అంటామా మనం? వారి మనసు అక్కడ పూర్తిగా దాని మీద లగ్నమై ఉంది. అలానే కొంతమందికి బాగా అలంకరించిన వెంకటేశ్వర స్వామిని మొత్తం మెట్లన్నీ నడుచుకుంటూ వెళ్ళి ఆ తిరుమలలో అక్కడికి వెళ్ళి ఒక్క నిమిషం ఉంటుందేమో అంత తోసేస్తూ ఉంటారు కదా. అలా నిమిషం దర్శనం కోసం ఇంత శ్రమపడి వెళ్తాం. ఆ దర్శనం చేసుకున్న తర్వాత ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది మనకి. అమ్మయ్య నాకు ఉన్నాడు, నా భగవంతుడు ఉన్నాడు. వెంకట అంటే మా పాపాలను మా కష్టాలను పోగొట్టేవాడు అని అర్థం. అలా కలియుగ వెంకటేశ్వర స్వామిని చూసిన వారు చాలా మంది కూడా తన్మయత్వంతో కళ్ళనీళ్లు కారుస్తూ ఉంటారు, సంతోషపడుతూ ఉంటారు. అలానే ఈయన అక్కడ సీతమ్మకి ఎక్కడ ఆపద కలిగిందో అనే ఉద్దేశంతో, ఇదేంటి మా సీతమ్మకి నువ్వు అపకారం చేయడానికి వచ్చావా అని చెప్పి అతడిని సంహరించడానికి వెళ్ళిపోయారట. అది ఎప్పుడు జరిగింది? త్రేతాయుగంలో కదా. ఈయన ఉన్నది కలియుగంలో కదా. ఏమీ లేదు, నేను అక్కడ ఉన్నాను, ఆ భగవంతుడు నాతోనే ఉన్నాడు అనే ఆ మనసు చాలా ముఖ్యమండి. ఆ మనసుని ఎప్పుడైతే భగవంతుడి యందు లగ్నం చేస్తామో మనకి సంతోషము ఉంటుంది, ఆనందము ఉంటుంది. మనకు కావాల్సినవన్నీ కూడా అనుకోకుండా కావచ్చు, అదేదో అంటారే తెలియకుండా మనకి తెలియకుండానే ఆయనే అన్ని ఇచ్చేస్తూ ఉంటాడట. అలా ఈ కులశేఖర ఆళ్వార్ని అనుగ్రహించారు మన శ్రీరంగనాథుడు. అలాంటి కులశేఖరుణ్ణి ఇవాళ నిద్రలేపుతూ ఉంది. ఇవాల్టి పాసనలో మనం ఏం తెలియజేస్తోంది మనకి అంటే, మనం ఊరికే వెళ్ళి గుడికి వెళ్ళామా అని కాదు, మనసు ఉండాలి. ఆ మనసుకి తన్మయత్వం కలిగేలాగా మనం సేవించాలి అని చెప్తోంది ఇవాల్టి పాసురంలో ఆండాళ్ గోపిక. పాసురం చదువుకుందామా? கனைத்திலம் கத்தெருமை கன்றுக்கிறங்கே நினைத்து முலை வழியே நின்று பால் சோர நனைத்தில்லம் சேராக்கும் நற்செல்வம் தங்காய் பணத்திலை வீழ்
நின் வாசல் கடை பத்தி சினத்தினால் தென்னிலங்கை கோமானை செத்த மனத்துக்கினியானை பாடவும் நீவாய் திறவாய் இனித்தான் எழுந்திராய் இதென்ன பேருரக்கம் அனைத்தில்லத்தாரு మరిందేలోరెంబావాయ్. పెద్ద నిద్ర అన్నారు, ఇది చెప్పడం మర్చిపోయామ్మా. గాఢ నిద్ర, పెద్ద నిద్ర అంటున్నారు ఇప్పుడు. ఎనిల్దిరా ఈదెన్న పేరు రకం, ఇటువంటి పెద్ద నిద్ర ఏమిటమ్మా నీది అని అంటున్నారు. ఈవిడ ఎటువంటి పెద్ద నిద్రలో ఉందంటే, ఆ భగవంతుణ్ణి చేరాలి అనే ఉద్దేశంతో తపస్సు ఎట్లా అయితే చేస్తూ ఉన్నారో, తపస్సులు చేసే ఆ ఋషులు ఎవరైతే ఉన్నారో, ఈవిడ అష్టాక్షరి ద్వారం లోపల ఉంది కదా, ఆ అష్టాక్షరి మంత్రంతో ఈవిడ తన్మయత్వంతో ఉంది. అందుకని ఈవిడిది పెద్ద నిద్ర అన్నారు. చాలా పెద్ద విషయం అది. 8 అక్షరాలే, కానీ రోజు చేయాలంటే మతిమరుపు, రోజు చేయాలంటే అలసత్వం, రోజు చేయాలంటే గుర్తుండదు. అసలు ముందు మంచి పని చేయాలంటే అసలు అది గుర్తుండదు కదా. అది అలా పెద్ద నిద్ర ఉందట ఈవిడికి. ఆ పెద్ద నిద్ర నుంచి లేచి మమ్మల్ని మాతో పాటు కలవాలి నువ్వు అని చెప్పి కోరుకుంటోంది ఆండాల్ గోపిక. ఆండాల్ తిరువడిగలే శరణం శరణం ప్రపద్యే. ఓం శ్రీహరి.